ఇక్కడ ఒక చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్విచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేలాపనలు పేలుతుందట. పేలి 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 సింహానికి ఒక స్టేజ్లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద బొట్టులో పోయి మొత్తం ఆ బురద పుచ్చుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద సింహం రాసుకుంటది. 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో ఆ టీము అబద్దాలరావు గారు గాని, డ్రామాలరావు గారు గాని, వాళ్ళ పితామహుడు శకునమామ గారు గాని ఎలా తాపత్రయపడుతున్నారో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ 3 అంశాలే కాదు, ప్రతిరోజు నిరంతరం ఒంటి నిండా విషం నింపుకొని ఈ విషయాన్ని మనం ఎట్లా మునిగిపోయాం, మనకు ఒంటి నిండా ఎట్లా బురదంటింది, ధరణి టైమ్స్ జరిగిన అవకతవకలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఒక్కొక్కటి వచ్చే దాంట్లో ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫస్ట్ 2 జిల్లాలది వచ్చింది, మిగతా జిల్లాల్లో రాబోతుంది. ఇవన్నీ రాకముందే, ఇవన్నీ పెట్టకముందే మనం బురద ముందు మనకు అంటింది వాళ్ళకు పూస్తే ఇద్దరం బురద రాసుకున్నారు మైతమని పగటి కళలకు అంటున్నారు ఆ డ్రామాల కంపెనీ. నేను అడుగుతున్నా, మీరు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చి అధికారంలో దిగే ముందుకి ఈ డ్రామాలరావు గారు గాని, ఈ అబద్దాలరావు గారు గాని, ఈ శకునమామ గారికి కానీ, ఈయన కుటుంబానికి కానీ ఉన్న ఆస్తులెంత? ఈనాడు మీకున్న ఆస్తులెంత? మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అంటున్నారు అసెంబ్లీలో అబద్దాలరావు అంటాడు, డామలరావు వెనుకుంటే చప్పట్లు కొడతాడు, తొట్టి గ్యాంగ్ ఎట్లకు బెల్లాలు కొట్టుద్ది. నేను అడుగుతున్నా, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరితో మీకు తెలియదా అని. రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసో లేదో కానీ మిస్టర్ అబద్దాలరావు, డ్రామాలరావు, శకును మామ, రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్లు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్లు తాగినోళ్ళు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ అబద్దాలరావుకి, డ్రామాలరావుకి బాగా తెలుసు. అంతేకాదు, మాయ మాటలు చెప్పి పడిపట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి
ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా అబద్దాల్లో?